ప్రేమించిన మా తండ్రి నాయన, మేము మీ చెంతకు చేరాలని మీ కుమారుని లోకానికి పంపించి మీ కుమారుని ద్వారా నేను ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గంలో మేము నడవడానికి ఎంతో గొప్ప సత్యాన్ని మాకు అనుగ్రహించి మా చేతుల్లో ఉంచారు తండ్రి. అలాంటి మీ మాటలైన సత్యమైన మాటల నుంచి కొన్ని విషయాలు మీ పిల్లలతో పంచుకోవడానికి సిద్ధపడి ఉండగా, అలాగే మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఉండగా తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ మాటలు వివరించి చెప్పగలటకు మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని, మాకు తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి మోషే గారు వారి కుటుంబం ఈ కొడుకుని ఎందుకు ఏర్పాటు చేశారంటే కృతజ్ఞత కొడుకుగా ఏర్పాటు చేశారు. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది యేసుక్రీస్తునందు ఆ దేవుని చిత్తం. మనం ప్రతి విషయంలో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. మెలుగుగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మరి మనకు వాక్యం సెలవిస్తుంది. ఇది మంచి విషయం. అయితే ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ సందర్భం అంతా, ఈ నెలంతా మరి క్రైస్తవ సోదరులైన వారు క్రిస్మస్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. అంటే క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని, పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కూడికలు అనేవి ఏర్పాటు చేయడం, సంఘాల్లో కూడా ప్రేయర్స్ జరగడం మనం చూస్తాం. అయితే యేసుప్రభువారు ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాల్ని ముందు మనం ఆలోచించాలి. ఆయన పుట్టాడని మనం సందడి పడకపోతే ఆయన పుట్టుకేమీ మరుగున పడిపోదు. మనం ఏదో పండగలా ఇలా చేయకపోతే ఆయన ఏమీ బాధపడిపోడు. ముఖ్యంగా ఆయన రావడం వెనకాల దేవుని సంకల్పం ఉంది. అందులో ఎంతో ఆవేదన ఉంది. అందులో దేవునికి ఎంతో బాధ ఉంది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కానీ లోకం మాత్రం ఆయన్ని మాత్రం ప్రేమించలేదు. దేవుని ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేదు. దేవుని ప్రేమకు పాత్రులు అవ్వడానికి కూడా ఒప్పుకోని పరిస్థితి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ లోకంలో మనం ఉన్నాం. ఆ లోకంలో ఉన్న అన్నిటినీ కలిగించింది మాత్రం దేవుడే. ఇది ముమ్మాటికి. అంటే ఇచ్చిన అన్నిటినీ మనం చూస్తే అవన్నీ భద్రపరిచి ఇచ్చాడు. ప్రతిదానికి నేను చాలాసార్లు చెప్తుంటాను, ఉల్లిపాయకి ఏమో తొక్క, కమలాపండుకి ఏమో తొక్క, అన్నిటికీ భద్రపరిచినట్టుగా ప్యాక్ చేసి ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి ఇది ప్రేమ. అంతేనా? ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఈ భూమి మీద కాలాన్ని ముగించుకుంటే ఆయనున్న లోకంలో ఆయన కుమారుడిగా నువ్వు కావాలి అన్నదే దేవుని సంకల్పం. ఇది ఎవరు ప్రపంచాన్ని అయితే అనుభవిస్తున్నారు తప్ప, ఎంత బాగా అనుభవించవచ్చు, ఎన్ని రకాలుగా వంటలు చేసుకోవచ్చు, ఎన్ని వెరైటీలు చేయొచ్చు అని అనుభవిస్తున్నారే తప్ప, ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచించకపోగా, చెప్పినా అర్థం చేసుకొని పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితిలో లోకం ఆయనకు దూరం అయిపోయినప్పుడు, ఎంతో ప్రేమించి కలలుగని ఈ జగత్తుకు పునాది వేసి అందులో మనలందరినీ కలిగిస్తున్న దేవుడు మరి లోకాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి, ఆయనతో సమాధానపరచుకోవడానికి ఆయన చివరి అవకాశంగా ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అంటే మనం నశించిపోతున్నాం, నాశనానికి వెళ్ళిపోతున్నాం. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉందనుకుందాం, వాడినన్నాళ్ళు వాడుకుంటాం. అది పాడైపోతే, పనికిరాంతిగా మారిపోతే దాన్ని తీసుకెళ్ళి అది నాశనం అయిపోయిందని పెద్ద మీద పాడేస్తాం. సో దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని కూడా మనం ఎలా వాడుతున్నామంటే, అసలు ఎంత చక్కగా వాడుకోవాలండి ఈ మానవ దేహాన్ని. మనిషిగా మనం ఎంత చక్కగా ప్రవర్తించాలి. కానీ మనిషికి మృగానికి కూడా
చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా, స్వజాతిని నాశనం చేసుకునే పరిస్థితి, హంతకులుగా, అత్యాచారాలు చేసేవాళ్ళుగా, అందులో కన్న కూతురని లేదు, చిన్న వయసు అని లేదు, మారిపోయారంటే అంటే కొందరు అంత దుర్మార్గులుగా మనకు కనిపిస్తున్నారు. మనం బెటరే అని మీరు అనుకోకండి. అంత చెయ్యకపోయినా అలాంటి ఆలోచనే దాదాపు అందరి మనసుల్లో మెదులుతుందని బైబిల్ తెలిసిన వాడిగా ఎవరైనా ఆలోచించొచ్చిట్టే. కాబట్టి ఇలా మనం పాడైపోతే ఈ జీవితాన్ని ముగించుకుంటే అంటే మనం ఒక చెత్త పెంట లాంటి వాళ్ళం, మరి మనం నాశనానికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి వద్దు, ఏదో నమ్మం, ఎవరినో నమ్మం, ఎవరో చూసుకుని ఎవరో ఏదో చేస్తుంటుంటే దాన్ని మనం వెంబడిస్తూ, ఎవరో తింటూ ఆనందపడుతుంటుంటే మనము తింటూ ఆనందపడుతూ, ఎవరో సినిమా చూసి ఆనందపడుతుంటే, కొత్త బట్టలు వేసుకుని ఆనందపడుతుంటే, టీవీ చూసి ఆనందపడుతుంటే, ఎవరో చదువుకుని ఉద్యోగం చేసుకుని హ్యాపీగా జాలీగా విహారయాత్రలు చేస్తుంటుంటే అవన్నీ చూసి మనం చేసేసాం. అందుకనే అంటే మనం ఎవరినో చూస్తున్నాం. కానీ ఆ ఎవరో చూసి మనం తప్పిపోకుండా ఆయన అద్వితీయ కుమారునిగా, అసమానుడిగా కన్య గర్భాన్న పుట్టించాలనుకున్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే అందరిలాంటి వాడు కాడు. మీరందరూ పాపులు, కానీ మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసేవాడు ఆయన. కాబట్టి ఈయన అందరిలాంటి వాడు కాడు అని తెలియడానికి ఆయన ఏం చేశాడంటే కన్య గర్భాన్న పుట్టించాడు. అది ఈ లోకంలో ఆయన అద్వితీయత. పరలోకం కోసం మనం ఆలోచించవసరం లేదు. దాని వరకు వెళ్తే మనం ఆలోచించడం కష్టం, చేత కాదు మనకి చాలామందికి. ఓకే రైట్. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహి. ఆయన చూస్తే, ఆయన్ను దేవుని మాటలో మనం చూస్తే, ఆయన బోధలు వింటే, ఆయన పనులు చూస్తే, ఆయన ప్రవర్తన చూస్తే అది మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లేదిగానే ఉంటుంది తప్ప మనల్ని పాడు చేసేదిగా ఉండదు. అది క్రీస్తు రాకడలో ఉన్న ఉద్దేశం. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి ఆయనను మనం వెతకాలి, ఆయన మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రవర్తించిన తీరుని దేవుని మాటల్లో ఆయన ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాడన్న తీరుని మనం పట్టుకోవాలి. రైట్? చెప్పండి, ఇది తప్ప నిజమా? కరెక్టే కదండి, ఇది నిజమే. అందుకే కదా మన బైబిల్ ఇవ్వబడింది, అందుకే కదా ఆయన వచ్చాడు. కానీ ఆయన్ని చూసి, ఆయన ప్రవర్తించిన తీరుని చూసి ఆయా సందర్భాల్లో మనం అలాగే ప్రవర్తిస్తున్నామా? లేదు. అసలు బైబిల్ బోధకి బయట అంటే క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్న వాటికి సంబంధం లేనట్టుగానే కనిపిస్తుంది. పేరుకు యేసు, చేసేదేమో యేసుక్రీస్తు చేసింది కాదు. పండగ తీసుకోండి కొని, ఇది పండగ కాదన్నది పక్కన పెడదాం. పండగలో యేసుప్రభువారు ఏం చేశారు? 12వ ఏట ఏం చేశాడో తెలుసా? పండగలో 12వ ఏట ఏం చేశాడో తెలుసా? 12వ ఏట అయితే మన పిల్లలు ఏం చేస్తారు? డ్యాన్స్ వేస్తారు. ఇప్పుడు అప్పుడప్పుడు వినపడుతున్నాయి, డ్యాన్స్ వేస్తున్నారు కొన్ని పాటలు, మన అందరికీ తెలుసు. నాకు ఆ పాట కొంచెం విచిత్రంగా ఉంది. ట్రెండ్ నడుస్తుంటుందండి, ఏదో ఒకటి నడుస్తుంటుంది కదా ట్రెండ్. చెప్పవే కోయిల, రాజాది రాజంట కోయిల వచ్చాడంట వెన్నెల అని పాడుతున్నారు. ఏంటిది? సంఘం యేసుక్రీస్తు అని నేను ఆలోచించాను. సో బాగా వింటే సంఘం యేసుక్రీస్తు కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే కోయిల అనే అమ్మాయి. బట్ వాళ్ళు వేసిన డ్యాన్స్ కూడా చూసేళ్ళండి. కోయిల అనే అమ్మాయి, వెన్నెల అనే అబ్బాయి మాట్లాడుకుంటున్నారు ఏం జరిగింది అన్నట్టు. అబ్బా, డ్యాన్స్ వేస్తున్నారు. ఆ డ్యాన్స్ చూస్తే ఏంటండి, నిజంగా ఒక భార్యాభర్తలను ఎట్టి డ్యాన్స్ వేయించినా పోనేదో ఒప్పుకోవచ్చు తప్ప, ఒక పెయిర్లాగా యుక్త వయసులో ఉన్న పిల్లల్ని అక్కడ డ్యాన్స్ వేయించి బయటకు పంపించేస్తే తర్వాత ఆ పెయిర్ అలాగే ఉండాలనుకుంటారా, లేకపోతే ఇంకోలా ఉంటారా? ఏదో పైరుల్లో, పంట చేనుల్లో పైరుల్లో ఉంటున్నట్టు ఒక పెయిర్ని తయారు చేసి వాళ్ళు యేసుక్రీస్తు కోసం చెప్పుకుంటున్నట్టుగా ఒక యుక్త వయసు ఉన్న పిల్లల్ని పాట పాడించారు. పెడదామా?
రాజేష్ ఓకే పెట్టే ఉందటండి, పాట చూద్దాం ఒకసారి, ఆ పేరుని చూద్దాం, తర్వాత నెక్స్ట్ బైబిల్లోకి వెళ్దాం. కొంచెం ఫ్రంట్గా అటు. పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల. మరి అలా ఆ అమ్మాయి ఆ చెల్లో అక్కో ఈ పాప ఆ కుర్రోడు ఆ పాపకి అన్నయ్య అవుతాడో ఏమవుతాడో తెలియదు కానండి. కానీ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. యుక్త వయసేనా పెయిర్స్ కింద పెట్టారు. నేను పాట చూసినప్పుడు ఆ పిల్ల తీసుకెళ్ళి ఆ కుర్రోడి మీద చేసి పెయిర్ పాటలాడుతున్నట్టుగా, ఒక జంట పాట పాడుతున్నట్టుగా వెర్సం చూస్తే అలాగే ఉంది. చూపిస్తే వాడు బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఏమని చెప్పండి కొంచెం మీరు. దీనికి కామెంట్స్ ఏం పెట్టారు? అస్సం, అద్భుతం, సూపర్, ఎవరు కప్పించేశారు, గాడ్ బ్లెస్ యూ అని అంటున్నారండి. నేను చూస్తే నాకు కొంచెం ఇదేంటి ఇలా చేశారేంటి, ఇలాంటి పాడు. ఇదండి మనం చేయిస్తుంది చిన్నపిల్లలతో. పండగని మనం చేయిస్తుంది ఇది. ఆపండి, తీసేయండి. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది మంచి. ఇక్కడ కూడా మీకు ఆ బీటెట్టి పాటేసాం అనుకోండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నేను డ్యాన్స్ వేయాలి. అప్పుడు కోయిల్ని ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. అలా ఉందండి. చెప్పవే కోయిల, చెప్పవే చెప్పు వెన్నెల అని ఈవిడ చెప్తూ ఉంటుంది. రైట్. యేసుప్రవారు అయితే 12వ ఏట, వాళ్ళు ఇంకొంచెం పెద్దోళ్ళలా కనపడుతున్నారు నాకు. 12వ ఏట ఏం చేశాడో తెలుసా? ఏటా యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు పండక్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఎవరో ఇళ్ళు తల్లిదండ్రులు తీసుకెళ్ళి వెళ్ళిపోవడమే తిరిగి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? కావాలని పండగలో నిలిచిపోయాడు. ఎందుకు? రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర నిలవలేదు. పోనీ ఈయనేమన్నా డ్యాన్స్ వేస్తున్నాడంటే డ్యాన్స్ వేయలేదు. ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత బంధువుల్లో నెలవైన వారిలో వెతికి ఆయన లేడని ఆందోళన చెంది మళ్ళీ ఇంకొక దిన ప్రయాణం వచ్చి 3వ దినాన్న ఆయన కొనుగొన్నారు. ఆ టైంకి ఆయన ఏం చేస్తున్నాడంటే శాస్త్రులు పరిసయ్యుల మధ్యన కూర్చుని వారిని ప్రశ్నలు అడుగుతూ, వారి సమాధానం ఎలాగో చెప్పలేరు కాబట్టి వారికి ప్రత్యుత్తములు ఇస్తూ కనపడ్డాడు. కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసేదని వాళ్ళు అడిగారు. అసలు ఆయన ప్రత్యుత్తరాలకి వాళ్ళు విస్మయం చెందారట, దేవుని జ్ఞానాన్ని. ఎందుకంటేనండి, ఆట ఆడడానికి పాట పాడడానికి అసలు బైబిల్ తెలిస్తే ఎవడో గెంతు వేయలేడు, డ్యాన్స్ వేయలేడండి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత అసలు గెంతు వేయడానికి డ్యాన్స్ వేయడానికి మనసు రాదండి. ఎలా వస్తుంది? వస్తే గిస్తే మీరు ఏం చేయాలంటే, మనిషి కుమారుడిని మిమ్మల్ని నిందించి వెలివేసి హింసించి మిమ్మల్ని మీ పేరు చెడ్డదని ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా మీరు అదే మీరు గంతులేయండి. నా పేరు చెప్పి మాత్రం పండగ చేస్తూ గంతులు మాత్రం నా పేరు చెప్పి మిమ్మల్ని ఎవడైనా కొడితే మాత్రం గొంతులేయండి అన్నాడు. అప్పుడు వేస్తావా చెప్పండి? ఒకవేళ దేవుని పిల్లలు అయితే అనుకుంటారు, మనసులో ఆనందపడతారు. మళ్ళీ ఇవన్నీ ఇలా జరుగుతాయని ఆయన ముందు చెప్పాడు కదా. ఎందుకంటే పరిస్థితి అలాంటిదండి. పరిస్థితి మనకు అర్థం కావట్లేదు. ఒక స్టార్ పెట్టుకుని, ట్రీ పెట్టుకుని, తాతయాస వేసి, క్రిస్మస్ తాతయాస వేసి అయిపోయిందా క్రిస్మస్? నిజమే, ఆయన పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు వెంబడించారు. ఆ నక్షత్రం త్రావు చూపించింది, దీన్ని ఏం కాదని అనలేం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి త్రావు చూపించవలసిన వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్న నా సొంత జ్ఞానంతో నేను వేయట్లేదు. ఇప్పుడు త్రావు చూపించవలసిన వాళ్ళు ఎవరు అంటే మనమే. ఎందుకంటే పౌలు గారు అన్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, తీయద్దు అట్టి జనం మధ్య, మూర్ఖ జనం మధ్య, వక్ర జనం మధ్య మీరు జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె కనబడుతున్నారు.
మీరు జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె కనబడుతున్నారా అంటే ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రకాశించాలి మనం జ్యోతుల్లా. అంతే, ఈ నిలబెట్టుకుంటాం, అయిపోయింది, స్టార్స్. ఇంక తర్వాత స్టార్ మాటే ఉండదు. పోనీ తర్వాత అయినా ప్రకాశించాలి కదా. యేసుప్రభువారి పుట్టుకలో స్టార్ అనేది ప్రకాశించిందని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నప్పుడు, చెప్పే స్టార్ నువ్వని బైబిల్ అంటున్నప్పుడు మరి తర్వాత ప్రకాశించవా? కాబట్టి క్రైస్తవులు పేరుకే క్రైస్తవులు తప్ప బైబిల్ వెలుగులో మాత్రం భ్రష్టులు. అందుకని బైబిల్ ఏమంటుంది తెలుసా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని చూచుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి. బైబిల్ అబద్ధం కాదండి. సరదాగా అప్పుడప్పుడు గద్దించడానికి, హెచ్చరించడానికి అలాంటి మాటలు రాయలేదు. భవిష్యత్తులో మనం అలాగ అయిపోతామని ఆయనకు తెలుసు. జనులట హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుందరు. నా దగ్గర అయితే కొంచెం తక్కువే ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన బోధ చేయను, దేవుడికి అనుకూలమైన బోధ చేస్తాను కాబట్టి. మరి డ్యాన్స్ వేయడం అంటే అందరికీ అనుకూలం, పిల్లలకు బోల్డ్ ఇష్టం. నేను డ్యాన్స్ వేయించేలా ఉంటే ఇక్కడ కూడా కొంతమంది పోగు అయిపోతారు పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దురద. పిల్లలకేమో డ్యాన్స్ ఇలా గెంతడం దురద, మనకేమో ఏదో ఇచ్చేయాలి, ఏదో వచ్చేస్తుంది అని చెప్పేయాలి. ఇలా కల్పన కథల వైపు చూడండి. కల్పన స్టార్ అక్కడ ఉదయించింది, నిజంగా ఆ స్టారు మార్గం చూపించింది. కానీ ఆ స్టార్ పేరు చెప్పుకుని మన ఇంట్లో స్టార్ ఎట్టుకో, పండగ చేసుకో, పడుకో, అయిపోయింది. క్రిస్మస్ అయిపోయింది. స్టార్ ఎట్టుకో అమ్మా, దేవుడి కోసం స్టార్ ఎట్లేవా అనకపోతే కానీ స్టార్ ఎట్టుకోరేమో నేను అనుకుంటున్నాను. నా పక్కన కుడివైపు చూడండి, బోల్ స్టార్లు చాలా బాగున్నాయి, చాలా కాస్ట్గా ఉండి ఉంటుంది కూడా, మంచి బాగా మెరుస్తున్నాయి. మీరు అందరూ చూడండి అంటే చెప్పడం బట్టి పెడతారండి, లేకపోతే కొంచెం ఎందుకు ఖర్చు చేస్తారండి. కానీ ఆ చెప్పే వాళ్ళు కూడా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈ ఒకవేళ మనం అప్పుడప్పుడు అలా ఎట్టుకున్నామమ్మా, పూర్వకాలం నుంచి అలా వచ్చేసింది, కానీ ఈసారి నుంచి మరి పౌలు గారు ఇలా అన్నారు కాబట్టి ఈసారి నుంచి నువ్వే ప్రకాశించమ్మా రోజుని. మీ ఇంట్లో ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉండు, వీధిలో వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఉండు అని చెప్పొచ్చు కదా. ఎక్కడైతే మళ్ళీ పోటీ వచ్చేస్తాడో మళ్ళీ పక్కన ఇంకొక దుకాణం తెరిచేస్తాడని ఒక ఏదైనా కూడా ఉండొచ్చులేండి. రైట్. యేసుప్రభువారు ఎందుకు వచ్చారంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన పేరు మనందరికీ తెలుసు. ఆయన పేరు ఏం పేరు? యేసు క్రీస్తు. యేసు అంటే ఏంటంటే, యేసు అంటే ఏంటి అమ్మా? రక్షకుడు చెప్తున్నారండి. క్రీస్తు అంటే అభిషిక్తుడు. బైబిల్లో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు అనే పదాలు ఎక్కడ కనిపించిన వాక్యంలో మనకి కింద రక్షకుడని, మరలా క్రీస్తు అనే పదం దగ్గర అభిషిక్తుడని ఫుట్ నోటు మనకు రాయడం జరుగుతుంటుంది. అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే దేవుని చేత అభిషేకింపబడి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఏంటి, ఎందుకు రక్షణ? రక్షణ అనేది ఎందుకు? రోగాల నుండా, లేకపోతే పోలీసులాగా ఇలాగ ఏదో బాడీ గార్డ్ లాగా మనకి రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు అంటే ఆత్మలను రక్షించుటకు వచ్చాడు. ఆయన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ఒక్కసారి లోక సువార్త 9:55 శిష్యుడైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి, ఆ ప్రభు అనే దగ్గర ఫుట్నోట్ ఇంకా ఉందండి, ఏలియా అని అన్నారట వాళ్ళు. ఏలియా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఏలియా వలె మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. ఇంకా నేను అడిగారు, ఆజ్ఞాపించలేదు. అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి ఏం చేశాడో తెలుసా? వారిని గద్దించను. ఈ సందర్భం ఏంటంటే ఆయన యెరూషలేముకి వెళ్ళడం ఇష్టం లేక మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు.
సో యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ టైంలో ఈ సమరయలో ఒక గ్రామంలో చేర్చుకోలేదు ఆయన్ని. చేర్చుకోకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ గ్రామంలోనికి రానివ్వలేదనేసి ఉద్దేశంతో వాళ్ళని ఏలియా ఎలాగైతే అగ్ని దింపి కాల్చేశాడో అలా కాల్చాడు, నీకు ఇష్టమా అని అడిగారు. అడిగితే అప్పుడు యేసుప్రభువారు ఏమనాలి? ఎందుకులేండి ఊరుకోండి అని అనాలి. కానీ వాళ్ళు ఏం చేశాడు తెలుసా? గద్దించు, ఏం మాట్లాడుతున్నారు అని అన్నాడు. నోర్మండి అని అన్నాడు అనుకోండి, ఏంటి అది గద్దించడమేనా? అలా యేసుప్రభువారు అన్న ఇదేంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? షాకింగ్గా ఉంటుంది. ఏంటి షాకింగ్ అంటే, వాళ్ళు ఈయన చేర్చుకోలేదు, ఏంటి ఇలాంటి ఆయన్ని వాళ్ళ గ్రామంలోనికి రానివ్వను వాళ్ళని తిట్టడం మానేసి వాళ్ళని చంపేద్దామా అని ఏలియాని, ఎవరిని? ఏలియా చేసిన పని బైబిల్లోదే కదా వాళ్ళు చెప్తున్నారు. బైబిల్లో ఏలియా కూడా అలాగే ఒక రాజు సైనికులు వచ్చి ఏలియాని రమ్మన్నప్పుడు మరి ఆయన ఆకాశం నుండి అగ్ని దింపి ఏం చేశాడంటే వాళ్ళు చనిపోయేలా చేశాడు, ఆయన కాల్చేసాడు, ఆయన కాలిపోయారు ఆ రోజు వాళ్ళు. కాబట్టి అదే చెప్తున్నారు. చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసండి? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించును. ఇప్పుడు ఇంతకీ ఏలియా తప్పు చేశాడా? యేసుప్రభువారు తప్పు చేశాడా? మరి మనం ఎందుకంటే పాత నిబంధనలు అన్నీ మనం అరువు తెచ్చేసుకుంటాం కదా. పాత నిబంధనలు అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఆల్రెడీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి చూస్తే యేసుప్రభువారు గద్దించారు. అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు తెలుసండి? ఆ సమయం ఆ సందర్భం వేరు. అయితే యేసుప్రభువారు ఏమన్నారంటే ఫుట్నోట్ అంకి ఇవ్వబడింది. ఏంటి? 4వ వచనం, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మీరెట్టి ఆత్మ గలవారో మీరెరుగరు అంటే మీలో ఎలాంటి ఆత్మ ఉందో మీకు తెలియదు. అంటే దేవుని ఆత్మే అందరిలోనూ ఉంది. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయుటకు రాలేదు. ఇంతకీ యేసుప్రభువారు దేన్ని రక్షించడానికి వచ్చాడనంటే మన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. శరీరాన్న ఈ ప్రశ్న ఎందుకండి మనకు అవసరం అనుకుంటారు మీరు. శరీర విషయానికైతే ఆయన ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడు ఏం చేస్తాడంటే దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. దాన్ని పోగొట్టుకోండి అన్నాడు. నా కోసం కాపాడడం పక్కనట్టాడు, పోగొట్టుకోమన్నాడు. అలాగే శరీరాన్ని చెప్పు వారికి భయపడకూడదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ యేసుప్రభువారు రక్షించేది ఏంటంటే ఖచ్చితంగా శరీరాన్ని అయితే ఆయన కోసం పోగొట్టేసుకోమన్నాడు. ఆత్మనైతే ఆయన ఏం చేస్తానన్నాడంటే రక్షిస్తానన్నాడు. మనుషుల ఆత్మలను రక్షించుటకే కానీ నశింపచేయుటకైనా రాలేదు. నేను ఈ రోజున అగ్ని దిగినట్లుగా ఆజ్ఞాపిస్తే, మీకు సెలవిస్తే, మీరు ఆజ్ఞాపిస్తే, ఒకవేళ అగ్ని దిగి వచ్చి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆత్మలు అట్నుంచి అటు భయంకరమైన యుగయుగాలు మండే అగ్నిలోనికి వెళ్ళిపోతాయి. అందుకేనేనండి యేసుప్రభువారు మన ఆత్మలు రక్షింపబడాలనే వాళ్ళ ఆత్మలు రక్షింపబడాలని వాళ్ళు వాడిని చేర్చుకోకపోవడం పక్కన పెట్టి ఆయన రాళ్ళతో కొట్టాలన్నా ఆయన ఏం చేయలేదు. చేర్చుకోలేదంతే. ఇక్కడ ఒక సందర్భంలో రాళ్ళతో కొట్టారు, ఒక సందర్భంలో పట్టుకుని ఈయన్ని కొండ మీద నుంచి కింద తోసేద్దాం అనుకున్నారు. అయినా కానీ ఆయన ఏం చేశాడంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. సిలువ వేసేశారు. వీడు దేవుని కుమారుడు సిలువ మీద నుంచి ఇప్పుడు దిగుతాడు, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నమ్ముదాం అన్నారు. కానీ ఆయన మాత్రం సిలువ మించి దిగకూడదు. ఎంత టెంప్ట్ చేసినా ఈ రాతితో రొట్టె తగినట్లు చెప్పమన్నా చెప్పాడా? చెప్పలేదు. చేయగలడంటే చేయగలడు. ఎందుకంటే 5 రొట్టెల్ని 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు రాయిని ఎందుకు రొట్టె చేయలేడు ఆయన? కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవించినని సాతానికి సరైన సమాధానం చెప్పాడు. కాబట్టి యేసుప్రభువారు మన కొరకు ఆయన ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బాధలైనా మనం ఎలా జీవించాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మన జీవితం ముగించుకోవడానికి, కొనసాగించడానికి మన ఆలోచన విధానం ఎలా ఉండాలన్నది టోటల్
మీరు యేసుక్రీస్తు ఉంచిన అడుగుజాడలు మాదిరిని మీరు జాగ్రత్తగా చూస్తే మనకు చాలా జాగ్రత్తగా అర్థమైపోద్ది. కాబట్టి మనం చాలా క్షుణ్ణంగా, చాలా శ్రద్ధగా ఆయన నడిచిన దారి ఏంటి, విధానం ఏంటి, ఏ ఏ సందర్భాల్లో ఆయన ఎలా ప్రవర్తించాడు, అదంతా మనకు కావాలి. దేనికో తెలుసా? మన ఆత్మ రక్షింపబడ్డానికి. అంతే తప్ప ఏదో బాప్తిసం పొందేశాను కదా అయిపోయిందని అనుకోకండి. అసలు బాప్తిసం పొందడం అనేది దేనికంటే పాపక్షమాపణ కోసం, క్షమాపణ కోసం. మరి ఆత్మ రక్షింపబడాలంటే పాపక్షమాపణ వచ్చిన తర్వాత ఆత్మ రక్షింపబడిపోద్దని అంటే రక్షింపబడిపోతుంది. వెంటనే చచ్చిపోతే నిజంగా పరదేశకు వెళ్ళిపోతావు. మరి కొంతకాలం ఉన్నావు, మరి అప్పుడేం జరుగుతుంది? నువ్వు అనుకుంటా నేను పాపం చేయట్లేదండి, నేను ఎందుకు రక్షింపబడ్డాను అనుకుంటావు. కానీ ఇంకో విషయం చెప్పమంటారా? మేలైంది చెయ్యనెరుగుయు అలా చేయని వానికి ఏం కలుగుతుంది అన్నాడు బైబిల్. ఈ మాట తెలుసా మీకు? ఉంది బైబిల్లో. మేలైంది చెయ్యనెరుగు అలాగూ చేయని వానికి. మేలైంది ఏంటంటే యేసుప్రభువారి గురించి చెప్పడమే మేలైంది అని దాన్ని మనం తెలుసుకుని ఆచరిస్తూ చెప్పడమే మేలైంది. యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది కాబట్టి యేసుక్రీస్తుని మనం చూపిస్తేనే ఈ ప్రపంచం పాప ప్రపంచమైన ఈ ప్రపంచం వాళ్ళ పాపాల నుంచి మరులు కొల్పబడగలరు. కాబట్టి ఇప్పుడు రక్షణ అనేది ఎందులో ఉందనుకుంటున్నారు? రక్షణ ఎందులో ఉంది? యేసుక్రీస్తులో ఉంది, అంతే కదా. యేసుక్రీస్తులో ఉందని మనం అందరం ఈజీగా చెప్పేసుకుంటాం. మరి యేసుక్రీస్తు అంటే ఎవరండి బైబిల్ చెప్తుందంటే? వాక్యం. ఇప్పుడు రక్షణ అనేది ఎందులో ఉందో తెలుసండి? బోధలో ఉంది. నేను ఎందుకు అనుసరించాలంటే ఈ బోధలో మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాలుని ఏం చేయమన్నాడు? అపేక్షించమన్నాడు, తీసుకోమన్నాడు. బోధలో ఉంది. ఇప్పుడు సోకాల్డ్ క్రిస్టియన్స్ అంతా ఏం చేస్తారంటే బోధను నిర్లక్ష్యం చేస్తారు. బోధ ఎవ్వరికీ తెలియదు. పేపర్ చదివినంత శ్రద్ధగా బైబిల్ కూడా చదవరు. నాకు తెలిసి పొద్దున్నే పేపర్ చూస్తారా, వాట్సాప్ చూస్తారా, ఫ్రెండ్స్ ఏం పెట్టారు, ఎవరెవరు ఏ మెసేజ్లు సెండ్ చేశారు, ఏ ఇమేజెస్ పెట్టారు, గుడ్ మార్నింగ్ చెప్పాడా, గుడ్ నైట్ చెప్పాడా, అయ్యే కదండి పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు ఇంకా 24 hours చూసుకోవడమే. ఏదో కలెక్టర్ గారు లాగా ఏదో మెసేజ్లు ఫ్యాక్స్లు వచ్చేస్తుంటే మరి ఈయనకి. కానీ బైబిల్ అయితే నిర్లక్ష్యం. నేను మాట్లాడే మాటలు మీకు కొత్తగా కనపడుతున్నాయి కొంచెం, అంటే కొత్తగా కనపడుతున్నాయి అంటే మాత్రం ఈ బైబిల్లో మాటలే. ఇవి బైబిల్లో మాటలే. నేను అవపోసన బట్టి మాట్లాడుతున్నాను మీకు అర్థం కావడానికి అలా అలా అలా. కానీ బోధను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకో. బోధలోనే రక్షణ ఉంది. బోధను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. వాళ్ళకి ఆత్మరక్షణ ఉండదు. ఒకసారి చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4. ఇంత గొప్ప రక్షణ దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనకుండా ఈ లోకానికి వచ్చి ఇటు ఆకారమందు మనుషునిగా, దాసుని స్వరూపం, రిక్తునిగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే, తగ్గించుకున్నవాడే, వస్తే వచ్చిందే, వచ్చి బోధిస్తే మనకు వచ్చేదే రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు తప్పించుకోరు అని అనుందా? ఇంత గొప్ప రక్షణను అంటే, ఇంత గొప్ప రక్షణ అంటే మనందరికీ తెలుసు కదా. మత్తయి సువార్త దగ్గర నుంచి చదువుకుంటే రక్షణ ఎంత గొప్పదో ఈ పాటికి అర్థమైపోవాలి. హెబ్రీ పత్రిక వచ్చేటప్పటికి మనము అంటే ఎవరు? నిర్లక్ష్యం చేసిన వారు తప్పించుకోరు అని అనుకుంటే బయట వాళ్ళని మనం అనుకుంటాం. చాలామంది వాళ్ళు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటారు. కాదు 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 మనము నిర్లక్ష్యం చేసిన ఎడల, మనము నిర్లక్ష్యం చేయకూడదనే ఈ మాట చెప్తుంది. మనము నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకోవడానికి ఏమైనా చాయిస్ ఉందా? సిలువు చాటుకి వెళ్ళిపోవడానికి ఏమైనా చాయిస్ ఉందా? హాస్పిటల్లో సిలువులో దొంగలాగా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అనేయడానికి ఏమైనా చాయిస్ ఉందా? నిర్లక్ష్యం చేసిన తప్పుకి చాయిస్ లేదు. ఎలాగూ తప్పించుకోవడానికి చాయిస్ లేదు. రక్షణ గొప్పది అని అనుకున్నప్పుడు, పొందినప్పుడు ఆ గొప్పదాన్ని గొప్పదానిగానే చూడాలి. ఆ గొప్పదాన్ని పక్కన పెట్టి
నిర్లక్ష్యం చేసి ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు సిలువలో దొంగలాగా ఇలా చేస్తానంటే ప్రభువుని మోసం చేసేస్తావా? ప్రభువుతో ఆడేసుకుంటావా? అప్పుడు ప్రభువు చెప్తాడు అనమాట, ఇదిగో బాబు నేను రాయించాను, నువ్వు నిర్లక్ష్యం చేసావు, వెళ్ళిపో. సిలువలో దొంగ కంటే అప్పుడే అవకాశం. నువ్వేటి రక్షణ పొందేశావు, వారం చర్చికి వెళ్ళి నిర్లక్ష్యం చేస్తావా? మరి దానికి శిక్ష ఏంటి? నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? తప్పించుకోవడానికి బైబిల్లో మార్గం లేదు అని బైబిల్ చెప్తుంది. ఓకే, అట్టి రక్షణ ఎలా వచ్చింది? ఈ రక్షణ అంటే ప్రభువు బోధించుట చేత ఆరంభమై. రక్షణ అనేదానికి ప్రారంభం ఏంటో తెలుసా? బోధ, వాక్యం. పాపక్షమాపణ అనేదానికి ఆయన రక్తం. ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ. తర్వాత రక్షింపబడ్డవి అనేది అంటే మనం పరలోక చేరడమే నిజంగా రక్షింపబడ్డం, అది జరిగిపోయినట్టు. మనం బాప్తీసం తీసుకుని ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తామో అప్పుడు రక్షణలోకి వచ్చినట్టు ఉన్నాం. కాబట్టి ఆ రక్షణ మనం కొనసాగించాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ ఎందులో ఉందట? బోధలో ఉంది అని చెప్తున్నాడు. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివేదములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి రక్షణ అనేది బోధలో ఉంది. ఇంత గొప్ప రక్షణని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకు అర్థం కావట్లేదు ఏ టైంలో ఏం చేయాలి. క్రిస్మస్ టైంలో ఏం చేయాలి? స్టేజ్ వేసి, తాతనెట్టి, చెట్టెట్టి, ట్రీ ఎట్టి, బీట్ ఉన్న సాంగ్ పెట్టి డాన్స్ చేయాలా? అది క్రిస్మస్ ఆరాధన. చెట్టు ఎక్కడైనా కనపడిందా మీకు? పోనీ తాత ఎక్కడైనా కనపడ్డా? బైబిల్లో కనపడింది. ఎందుకంటే ఎట్టుకుంటారు? యేసుప్రభు చెప్పలేదు ఆరాధన అంటే ఏంటని? దేవుడు ఆత్మ గనుక అంటే ప్రకృతిలో కనిపించేదేది ఆత్మ కాదు. ఇవి నిర్జీవమైన పదార్థాలు, వస్తువులు. దేవుడు ఆత్మ, కనిపించినవాడు, అక్షయుడైన. ఇవి కనిపించేవి, క్షయమైనవి. అక్షయుడైన దేవుణ్ణి అక్షయమైన వాక్యంతో, సత్యంతో ఆరాధించాలి. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఉందా బైబిల్లో మాటలు? నా మాటలు ఎవరికి అర్థమవుతాయి అంటే బైబిల్ బాగా బుర్రలో ఉన్నవాడికి అర్థమవుతాయి. నేను చూపించి చెప్తే టైం అయిపోతుంది కదా. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధనకి ఏంటి కావాలంటే సత్యం. ఆరాధనలో ఏముండాలి? సత్యం. క్షయమైన ఆయన ఏమైనా మన చేతులతో సేవింపబడేవాడా? ఆయన మనకేం చేస్తున్నాడట? జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. ఏదైనా కొదువు ఉన్నట్టు మీరు ఏదో ఆయనకి ఏదో అరేంజ్మెంట్ చేయవసరం లేదు. ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చేసాడు. అదే సత్యం. ఎందుకంటే దీంతో నువ్వు ఆరాధిస్తే నీకు రక్షణ కూడా ఉంది. దాంతో ఆరాధిస్తే నీకేదో సరదా ఉంటుంది తప్ప ఆయనకేమో ఆనందం ఉండదు. తర్వాత నీ బుర్ర కూడా అక్కడే ఉండిపోద్ది. కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, సత్యం చెప్తున్నానా? దేవుడి కోసం చెప్తున్నానా అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఆరాధన అంటారు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఆరాధన అంటేని బైబిల్ ప్రకారంగా అయితే అలాగే అనాలి. ఆరాధన అంటే గెంతడం, ఊపడం, కూర్చోడం, గిరగిరా తిరగడం, ఇది ఆరాధన చేద్దామని ఇలా తిరిగేస్తుంటారండి. ఒక స్టెప్, మనకు క్రైస్తవులకు ఒక స్టెప్ ఉంది. ఇలాగ గెంతడం, ఒక కాలు ఇలాగ ఎట్టడం, ఒక కాలు ఇలాగ ఎట్టడం, ఇలా ఎన్నో రకాల అబద్ధాలని క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చేసారు. క్రైస్తవులు కూడా దేవుణ్ణి ఎలా విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి అనే మాటలకు అర్థం లేని విధంగా దేవుడు ఏదో చేస్తాడు, మేమేదో దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం, లేకపోతే అద్భుతాలు చేయాలి, ఇదే కోణం. ఇలా చేస్తే మన రక్షణకి ఏముందో తెలుసా? ముప్పు ఉంది.
ఇలాంటి వాటి కోసం మనం ఆలోచిస్తే మన రక్షణకు ముప్పు ఉంది. ఎందుకంటే యేసుప్రభువు వారు మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనకు రక్షణ ఏ పరిస్థితిలో దూరం అయిపోద్దో కూడా చెప్పాడు. ఎలా దూరం అయిపోద్దో ఏమని తెలుసా? ఏ విధం ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి ఏం చేస్తారు? పలువురిని మోసపరుస్తారు. ఏం చూపిస్తారంటే సూచక్రియలు, అద్భుతాలు కదండి. చూస్తున్నారా లేదా మీరు? అవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? యేసుప్రభువు వారేమో బాప్తిసం పొందడానికి నీటిలో బాప్తిసం పొందమంటే వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు జల్లుతారు. నూనె రాసి ప్రార్థన చేయమంటే నూనె ఏం చేస్తారో తెలుసా? రోగి అయి ఉంటే వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఆయన దేవుడికి తెలియదేటండి ప్రార్థన చేసి నూనె ఇచ్చేయమని. మనవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు లేకపోతే వీళ్ళు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగడానికి నూనె బాటిల్స్ని అమ్మేస్తారు. అసలు నూనె బాటిల్స్ని అమ్మొచ్చండి? అమ్మచ్చా? అమ్మమ్మని చెప్పిందా బైబిల్? రోగి దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే పరామర్శించడానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రాథమిక శిక్షగా ఏం చేయాలంటే నూనె రాయండి. నూనె రాసి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కానీ నూనెకు ప్రార్థన చేయమని ఎక్కడ బైబిల్లో లేదు. అసలు నూనెకు ప్రార్థన చేస్తారు. మనవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? వీడి దగ్గర నూనె కొనుక్కోడు పెట్టి మన దగ్గర లేదేంటి నూనె అని చెప్పి ఏం చేస్తారంటే వాక్యం చెప్పి దగ్గర బాటిల్స్ పెట్టి ఎత్తుంటారు. నేను చూశానండి, వాక్యం పెట్టి చెప్పి దగ్గర బాటిల్స్ పెట్టేశారు. ఎందుకురా అంటే వీళ్ళకి ఏదో అనిపించింది. ఏంటంటే అయ్యగారు వాక్యం చెప్తుంటుంటే అందులోకి ఏం వెళ్ళిపోద్ది? శక్తి వెళ్ళిపోద్ది. ఆ నూనె మనం ఇంటికి తెచ్చుకుంటే రాసుకుంటే వచ్చింది. నాకు అర్థం కాలేదు, రా పిచ్చాడా, అందులోకి శక్తి వెళ్ళిపోతున్నప్పుడు మరి నీలోకి ఎందుకు వెళ్తావు? నేను ఎక్కడ కూర్చున్నా కదా. చూసారా మన వాళ్ళు ఎలా ఉన్నారో? జస్ట్ ఓవర్ థింక్ అనమాట, డిఫరెంట్గా ఆలోచించడం. అసలు ఆనాటి శిష్యులు ముట్టుకుంటే వాళ్ళు స్వస్థపరచబడిపోయేవారు. స్వస్థపరచబడిపోతే కొంతమంది ఏం చేస్తారంటే కచ్చిపులు అమ్ముతున్నారు. చేతిగొడ్డలు పౌలు చేతికి తగిలిన చేతిగొడ్డలైనా నడికట్లైనా రోగుల దగ్గర తెచ్చినప్పుడు లేనప్పుడు ఏం చేశారంటే అవకాశం లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడ్డారు. కాబట్టి యేసుప్రభువు వారు వారికి అధికారాన్ని ఇచ్చాడు కదా, అపోస్తులు కదా అని వాళ్ళు ఏదో థాట్ వచ్చి ఉంటుంది. ఆ వస్త్రం తెచ్చుంటారు ముట్టుకమ్మ అని, స్వస్థపరచబడిపోయారు. కాబట్టి తెచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పౌలు గారు అంటే అపోస్తులు కాబట్టి ఆయన చేతిగొట్టలో తెచ్చారు వాళ్ళు. యేసుప్రభువు వారు అంటే యేసుప్రభువు వారు కాబట్టి ఆయన ముట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే రక్తస్రావ రోగం గల స్త్రీ ఏమైపోయింది? స్వస్థపరచబడిపోయింది. ఇప్పుడు ఏమీ లేనివాడు వీడ దుకాణం తెరిచేసి కచ్చిపులు అమ్మేసుకుని వ్యాపారం మొదలెట్టాడు ఒక ఆయన. చూసారు ఎలా ఉందో? జరుగుతుందంటరా? ఏంటంటే ఇదిగో చేతిగొట్టలో పౌలు గారు అమ్మారేంటి చెప్పండి? పౌలు గారు అమ్మారా? లేదండి, ఎవరికోతో వచ్చిన తాటు పరిశుద్ధాత్మని నడిపించాడు, వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు అమ్ముకోవడం అనేది ఎవరు నడిపించినట్టు? దేవుని ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా చెయ్యొద్దని కొరడాలు చేసి రోకలు మార్చేవారు, రోకలను చల్లేసి ఎడ్లను గొర్రెలను పావురాలను అన్నింటినీ ఆ దేవాలయాల నుంచి తోలేలేదు. దేవుని ఇంటిని వ్యాపార ఇల్లుగా చేయొచ్చా? పోనీ పర్మిషన్ ఉందా? కాబట్టి ముమ్మాటికి ఇవన్నీ తప్పు. మన వాక్యంలోంచి చూడాలి. ఒకడైతే ఆఫ్ చేస్తారా? ఆన్ చేయండి. నేను ఆ వీడియో దొరకలేదు అనుకోండి, మేము సడన్గా ఎదిగితే. ఇతని పేరేం పేరంటే ప్రవీణ్ కుమార్, బెల్లంకొండ ప్రవీణ్ కుమార్. ఇంతసేపు నేను చెప్పిన కచ్చిఫులు ఇతను ఏం చేస్తున్నాడంటే, మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో ఆయన చూస్తుంటే గమనించండి, ఏమీ లేదు, టచ్ 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 అంటుంటాడండి. టచ్ చేయడు. మీకు అర్థమవుతుందండి? టచ్ 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 అంటాడు కానీ టచ్ చేయడు. ఎందుకు టచ్ చేయడు రబ్బా అనుకున్నాను నేను. మరి టచ్ 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 అంటున్నావు ఏంటి అంటే, యేసుప్రభువు వారు టచ్ చేస్తే శక్తి వెళ్ళింది. నేనైతే ఇంత దూరం ఎట్టి టచ్ చేయమంటాను, అంతే వెళ్ళిపోద్ది. అంతే కదండి మరి అతని ఉద్దేశం. ఇలా ఎట్టి టచ్ 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 అంటాడు. ఇప్పుడు ఇంకొక అతను ఏం చేస్తాడంటే, నేను టచ్ అని నేను చెయ్యను, ఆయన చెయ్యంటున్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే కాల్ అంటాను అనమాట. టచ్ అని కాల్ అంటాడు. చూడండి, టైం పడుతుందా అయ్యేటప్పటికి? ఓకే, పెట్టండి.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే. మీరు ఇలా చెప్తుంటే ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు నా వెర్షన్లో నేను చెప్తున్నట్టుగా చూస్తే వాళ్ళు నశించుచున్నవారేనా అంటే బోధన పట్టించుకునేవారు. ఇది అనే లోపల మరి కొన్ని విషయాలను ఆలోచిద్దాం. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే వాక్యాన్ని ఎలా క్రైస్తవులు నిర్లక్ష్య పెడుతున్నారంటే సూచనలు ఇవన్నీ చూస్తున్నారు. 2 కళలు, దేవుడు మాట్లాడటం. క్రైస్తవ సోదరులు ఎలా మోసపోతున్నారు, రక్షణలోంచి ఎలా తొలగిపోతున్నారు. ఎందుకంటే యేసుప్రభువు రక్షించడానికే వచ్చాడు. ఆ రక్షణ అనేది బోధలోనే ఉంది. ఆ బోధలోంచి వీళ్ళు తొలగిపోతున్నారంటే రక్షణలోంచి తొలగిపోతున్నారు. కాబట్టి నేను యేసుప్రభువు వారి పేరు చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నానంటే తొలగిపోయే వాళ్ళని దారిలోకి తీసుకురావాలా వద్దా? ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ బాధ్యతతో నేను చెప్తున్నాను. కళలు, దేవుడు మాట్లాడడం. దీనికి వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? పాత నిబంధనలో కళ్ళు ఇవ్వలేదా? యోసేపు గారికి కళ్ళు ఇచ్చాడు, మరి నీకు కూడా కళ్ళు ఇవ్వాలా? ఇవ్వాలి. మరి యోసేపు గారిని అమ్మేసినట్టు నిన్ను అమ్మేయమంటావా? యోసేపు గారికి చెరసాల్లో వచ్చినట్టుగా ముందు చెరసాల్లో ఉండాలా వద్దా? నువ్వు అవి మాత్రం వద్దు కదండి, ఆ కష్టాలు వద్దు. చూడండి, ఏలియా అగ్ని దింపినట్టు యేసుప్రభువు దింపేశారా? ఆ కాలంలో పరిపూర్ణమైన వాక్యం లేదు కాబట్టి సంఘం క్షేమాభివృద్ధికి అవన్నీ పరిచర్యలో భాగంగా జరిగాయి. కానీ పరిపూర్ణమైన వాక్యం వచ్చేసింది, సంపూర్ణమైపోయింది. ఒకటి కలపకూడదు, తీసేయకూడదు. నీ కళ్ళలో ఏమన్నా వచ్చింది అనుకుందాం, ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకో, మరి కలిపేస్తా కదా నువ్వు మాట్లాడేసి. ఏంటట మెల్లని స్వరం వినపడద్దట. కొంతమంది ట్రెండ్ ఎలా ఫాలో అయ్యారంటే ఇది తప్పు అని అనగానే వాక్యంతో మాట్లాడతాడట. దేవుడు అంటే రెఫరెన్స్ చెప్తాడట, నాతో అలా మాట్లాడు. బైబిల్ చదివితే దేవుడు మాట్లాడినట్టు కాదా? నువ్వు బైబిల్ చదివితే కల్లో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడినట్ట, బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడినట్టు కాదా? కాకపోతే ఎందుకు దేవుడు రాయించాడు? దేవుడు కనబడాలి, చూడాలి అని అనుకుంటున్నాం. అవన్నీ తప్పు. ఒకసారి చూద్దాం, చూసి ముందుకు వెళ్దాం. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, సంబడి లేడు. ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా? ఎవరది? కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. చూడండి, ఈయనంట ఈయనకి ఎలా కనబడిపోతుందంట? కిడ్నీలో ఇన్ఫెక్షన్ కనబడిపోతుందంట. కిడ్నీలో ఇన్ఫెక్షన్ కనబడాలంటే ఏం చేయాలి? స్కానింగ్ చేయాలి. ఒకవేళ ఈయన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఇలా ఆవిడకి కానీ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ మామూలుగా ఇక్కడ కనపడదు, స్కానింగ్ తీసుకెళ్తే కనబడుతుంది. ఆ మధ్యకాలంలో పాపం సతీష్ కుమార్ గారికి కూడా అలాగే కొంచెం చిన్న ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే ట్రోల్ చేశారు. చూడండి, అది కాలు ఊపుతున్నాడు చూసారా? ఇప్పుడు దేవుని ఏంజెల్ చూస్తున్నా, స్వస్థత అవుతుంది. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి, పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసినా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంజెల్ వచ్చిండు, నిన్ను తాకుతున్నాడు. అది నో, చేతిలోంచి ఏంజెల్స్ పంపిస్తున్నాడు. హర్రీ పొట్టర్ దూతలు తాకుతున్నారు. చేతుల్లోంచి వెళ్ళాలంటే ఏంజెల్స్ వెళ్ళిపోతుంటారు, మనకు కనిపించరండి. ఇప్పుడు స్టార్ట్ అయింది అటండి హీలింగ్. చాలండి, ప్రేర్ చేయాలి. ఇది తమాషా కాదు. అమ్మ బాబాయ్, తమాషా కాదటండి. కాలు ఊపడం ఏంటండి? ఏ కాలు ఊపుతారండి? యేసుప్రభువు అయితే వారిని అందరినీ ముట్టి స్వస్థపరిచాడు. టచ్ ఏంజెల్స్ వస్తున్నారు, లేకపోతే ఇలా కాలు ఊపడం పెట్టి కాళ్ళలోంచి వెళ్ళిపోతారా? అయ్యగారు కాలు ఏళ్ళలోంచి ఏమి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? దూతలు వెళ్ళిపోతుంటాయి. మనం ఇవన్నీ చూసి అమ్మో అనుకుంటాం. ఎందుకు అమ్మో అనుకుంటాం అంటే మనకు రోగం లేకపోయినా అమ్మో అనుకుంటాం. ఎందుకంటే మనకున్న రోగం ఏంటంటే మనకు ఆ రోగం లేకపోయినా మనకు డబ్బు రావాలి, డబ్బు కావాలి, మేడ మీద మేడ కట్టుకోవాలి, దీవెనలు కావాలి. ఆ రోగంతో ఈ అయ్యగారి గురించి అమ్మో అయ్యగారు అనుకుంటే ఇప్పుడు మనకు ఎలాగ ఆ రోగం ఉంది కదా, ఈ అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే మనకు కూడా ఏమొస్తుంది? ఆ రోగం బాగైపోద్ది. మన డబ్బులు మనకేమో దీవెనలు అన్నీ బాగా వచ్చేస్తాయి. మనం ఇలాగనమాట. ఎలా డిఫరెంట్గా ఆలోచిస్తామండి. ఇది చాలా డిఫరెంట్. మనం చాలా తెలివైన వాళ్ళు తెలుసా.
ఒక ఆవిడండి వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోకపోతే తీసుకెళ్తుంది. ఎక్కడికమ్మా అంటే తావీది కట్టించడానికి కట్టండి. ఒక అబ్బాయి అడిగాడు, నా పక్కన ఉన్న అబ్బాయి అడిగితే తావీది కట్టించడానికి. మరి హాస్పిటల్ తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తారు, తర్వాత భూత వైద్యుడు తీసుకెళ్ళి తావీది కట్టిస్తారు. తర్వాత మళ్ళీ ఫకీర్ ఉంటాడు, ఎవరు ముస్లిమ్స్ ఉంటారు కదండి ఫకీర్లు, వాడి దగ్గర ఏమో చిన్న తావీది ఉంటుంది, వాడి దగ్గర ఏమో అడ్డ తావీది ఉంటుంది ఎక్కడ భూత వైద్యుడి దగ్గర, వీడి దగ్గర ఏమో పలకల తావీది లాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అక్కడే కట్టించేస్తారు, ఇక్కడే కట్టించేస్తారు, హాస్పిటల్కి వెళ్ళిపోతారు, చర్చిలోకి వెళ్ళిపోతారు. అన్నీ ఒక రాయి వేయాలి కదండి, ఏదో ఒక రాయి ఏం చేయాలి, తగలాలి. అది తెలివి. ఏదో ఒక రాయి తగలాలి. ఇలా ఉంటుందండి, మన తగలాడుతుంది మన తెలివి. అంటే ఏ రాయి సరైందో కూడా మీకు తెలియదు అన్నమాట. చర్చికి వెళ్ళి ఆవిడే ఇంతకని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో కాబట్టి సూచనలు చూడాలని కానీ కళలని ఇలాంటివి కానీ మీరు ఆలోచించకండి. వాటిని దేవుడు తిట్టాడు. ఆ కాలంలో ఇచ్చే కాలంలోనే వాటి పేరు చెప్పి చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయి మోసం చేస్తున్నప్పుడు అంటున్న మాట ఏంటో ఒక మాట చూపించి ఇంకొక 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను, టైం అయింది. ఇర్మియా గ్రంథం 23:28 వచనం. ఇర్మియా గ్రంథం 23:28 కలగనిన ప్రవక్త ఆ కళను చెప్పవలను. ఎందుకంటే దేవుడి పేరట అప్పుడు ఏం చేశారంటే కళలు చెప్పేవారు. ఇప్పుడు కూడా యేసు పేరట ఏం చేస్తారంటే కళలు చెప్తారు. చర్చిలో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటనుకుంటున్నారు, ఇదే జరుగుతుంది. సాక్ష్యాల పేరట దర్శనం, అయ్యగారికి అమ్మగారికి ఒక నమస్కారం, రాత్రి సో అండ్ సో నా వాక్య ఎవనుకుండునో. మరి మోసం జరుగుతుందండి. అప్పుడు దేవుడు ఏమన్నాలండి, నా వాక్య ఎవనుకుండునో సత్యాన్ని బట్టి నా మాట చెప్పవలను. ఆయనకి నా దగ్గర కళ లేదండి, నాకు కళలు రావు. నా దగ్గర ఆయన వాక్యం ఉంది కాబట్టి వాక్యం చెప్తున్నాను. అయితే ఇది కరెక్టా రాంగ్ అంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. దేవుడికి అయితే వాక్యం చెప్పినాడు కరెక్ట్ అంటే, కళ చెప్పినాడు తప్పట. ఏం చెప్తున్నాడు చూడండి, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు. కానీ ఈ మాట అనేటప్పుడు ఒక మాట అన్నాడండి 25వ వచనంలో. నాకు ఈ ప్రసంగాలు అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడో చెప్పేవాడిని 20 సంవత్సరాల క్రితం. సిస్టర్ గారు క్రైస్తవులు ఎలా దూరం అయిపోతున్నారు సత్యానికి అనే విషయాలు చెప్పమన్నారు. అందుకని ఈ విషయాలు ఎలా చెప్తున్నాను, నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు నాకు. ఓకే, 25 కలకంటిని చెప్పుకోవడమే కదండి మన పని. కలకన్నాను బ్రదర్. ఏంటి బ్రదర్ దానికి అర్థం అని చెప్పుచు నా నామమును అబద్ధాలు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకు ఇలా జరుగుచుండును. ఇక ఎంతకాలం ఇలా జరగాలి? ఎందుకు ఇలా ఈ మాట అన్నాడంటే, దేవుడు చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకుని సాకుగా చూసుకుని వీళ్ళు కూడా కలల కన్నా అని చెప్పుకుని చెప్పకూడని మాటలు చెప్తూ వాక్యానికి విరుద్ధమైన మాటలు చెప్తూ చేస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎన్నాళ్ళు ఇలా చెప్పుచుండవలను. అంటే ఏదో టైంలో ఇది ఆగిపోవాలనే కదా దేవుని ఉద్దేశం. అవునంటారు కాదంటారు. ఇక నెప్పటి వరకు ఇలా జరుగుచుండవలను. ఈ ప్రశ్న దేవుడికే ఉందంటే ఎప్పుడొకప్పుడు ఆయన ఆపాడా? ఎప్పుడు ఆపుంటాడు? యోహాను గారికి దర్శనం ఇచ్చాడు, ప్రకటన గ్రంథం రాయించాడు, ముద్రేసే సీలేసే. ఈ ప్రవచన వాక్యములు గాయకునేవారు ధన్యులు. అరే దరిద్రుడా, ఇది గాయకొనుకో, మళ్ళీ వేరే కళ రావాలని. ఇది గాయకునేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్పింది. ఇంకంతే, నువ్వేం చేయాలి? బాబో నాకు ఈ ధన్యత ఇందులో ఉందనుకోవాలి తప్ప కళ్ళలో ఉందనుకుంటే ఎలా కుదురుతుంది? అందుకని సీలేసాడు అక్కడ ఆయన. మొత్తం ముద్ర వేయించమన్నాడు, ముగించాడు. ఇంకేం కలపకూడదు, ఏం తీసివేయకూడదు. ఇంకంతే, కళలు లేవు. ఆయన కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు అంటున్నాడు, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? దేవుడు కళ్ళలో కనబడిపోతున్నాడా? చాలా తప్పు. దేవుడు కనబడ్డా అసలు ఆయన అదృశ్యుడు. విశ్వాసం ద్వారా ఆయన నువ్వు నమ్మాలంతే. కనబడితే నమ్మను, స్వరం వినబడితే నమ్మని, వీళ్ళందరూ అబద్ధాలండి. చాలా విషయాలు రాశాను, వీలైతే తొందరగా చెప్తాను. ఇప్పుడు తెస్సలోనికి రాసిన పత్రిక రామపత్రిక, ఓకే, అది తీద్దాం, లాస్ట్లో తీద్దాం.
10వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష. నేను దేవునికి చేయి ప్రార్థన ఉంది. ఎందుకంటే వారి విశ్వాసం, వారి ఆసక్తి, దేవుని గురించి ఆసక్తి గలవారని నేను సాక్షిస్తున్నాను. సో మీరందరూ దేవుని గురించి ఆసక్తి గలవారని నేను అంటున్నాను. నాకు అదే అభిప్రాయం ఉంది. అయితే ఎందుకు వాళ్ళు రక్షణ పొందరంటే ఆసక్తి ఉన్నా వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానానుసారం కాని ఆసక్తి, భక్తి నిష్ప్రయోజనం. ఇప్పుడు ఏది జ్ఞానానుసారమైన ఆసక్తి? క్రైస్తవులు కూడా భవిష్యత్తులో జ్ఞానానుసారమైన ఆసక్తి కాకుండా జ్ఞానానుసారం కానీ ఆసక్తిని అనుసరిస్తారు. వాక్యాన్ని బట్టి నమ్మాలి, కానీ అలా నమ్మకుండా యేసుక్రీస్తు కనబడితే నమ్మని చెప్తారు. కనబడిన వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? చూసినోళ్ళు, ప్రత్యక్షంగా చూసినోళ్ళు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూసిన వాళ్ళు, ఆయన అక్షయుడుగా ఉన్నప్పుడే గదిలో తలుపులు వేసి ఉండగానే లోపలికి వస్తే చూసినోళ్ళు. అపోస్తులైన పౌలు దమస్కు వెళ్తున్న మార్గంలో వెలుగుగా చూసిన ఆయన, వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూడాలని అనుకోకండి అని వాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజున చూసారో చూడలేదో కన్ఫ్యూజన్. అసలు బైబిల్ ప్రకారం అయితే చూడలేరు. చూసాము, మీకు కనబడతాడని చెప్పడం. కనబడుతుందండి మనకి. వాళ్ళు ఏం చెప్పారు చూడండి. అదే రోమపత్రిక 10వ అధ్యాయం. నాకు 9:15, 9:30 వరకు టైం ఇచ్చారండి. కానీ మధ్యలో కొంచెం తొందరగానే ముగిస్తాను నాకు ఇచ్చిన టైం కంటే. ఎవరో బాధపడకండి, కొన్ని మాటలు వినండి. 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. ఎవడు పరలోకమునకు ఎక్కుపోవును అనగా క్రీస్తుని క్రిందకు తెచ్చుటకు. నువ్వు చూడడానికి ఆయన పరలోకంలో ఉంటే ఎవడు తెస్తాడు? ఒకవేళ నువ్వు ఏమైనా పొరపాటున ఆయన అగాధంలో ఉన్నాడా, ఎక్కడ అగాధంలో ఉన్నాడు అనుకుంటావా? అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అసలు అలాగే అనుకోవద్దు అని అంటున్నారు. కానీ అనుకోనొద్దు అన్న ఆయనకి కనపడ్డాడని మేము అనుకుంటాం అంటున్నారు. మరి ఎవరు తప్పు? కనబడిన ఆయన అలా అనుకోవద్దు, కనబడాలి. క్రీస్తు వచ్చి మాకు కల్లోననే ఎక్కడైనా ప్రకాశించాలి, మా దగ్గర వెలుగులో ప్రకాశిస్తే. చాలామంది ఏమంటారు తెలుసా? ఎవరు పడితే వాళ్ళు యేసుప్రభు ఎవరు, సిలువులో ఆయనకు గుచ్చబడిన మేకులే ఉండాలి, గుర్తులు ఉండాలి, అవి చూపిస్తేనే యేసుప్రభు అవుతాడని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా గుర్తులు మానిపోకూడదు ఏంటండి ఆయనకి? లేకపోతే సాతాను గుర్తులు వేసుకుని రాలేడా? యేసుప్రభు రూపంలో కనపడడానికి వచ్చేసినాడు, మచ్చలెట్టుకోలేడు ఏంటి? ఎంత తెలివండి ముదుర్లు మనల్ని మోసం చేయడానికి. అనుకొనవద్దు అని వాళ్ళు చెప్పితే వాళ్ళకి కనపడ్డాడని మనం అనుకుంటున్నాం. అంటే ఈ మాట వాళ్ళకి తెలియక అదేమి చెప్పుచున్నది వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది అని చెప్తూ ఏమంటున్నాడంటే, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అంటే మేము ప్రకటించిన విశ్వాసవాక్యాన్ని నమ్మాలి అని చెప్తున్నాడు. ఎందుకు నేను ఇది నొక్కి చెప్తున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. 17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఈ మాట చూసి చాలామంది ఏమంటారంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రైట్. చూడడం వలన విశ్వాసం కాదు, అది చూడడం పక్కన పెట్టేద్దాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. అంటే క్రీస్తుని గురించి ఏం చెప్పేసినా విశ్వాసం కలుగుతుందని మనం అనుకుంటాం. అది తప్పది. ఈ మాటని ఇక్కడ తీసుకుని ఏం చెప్పేసుకున్నా పర్లేదు, క్రీస్తు గురించి కళ అయినా ఏదైనా చెప్పేసుకున్నా పర్లేదని వీళ్ళు అనుకుంటారు. కనిపించాడని పొగిడేస్తే పర్వాలేదు. బైబిల్కి భిన్నంగా మనం బయటకు వెళ్ళి క్రీస్తు గురించి ఏమి చెప్పుకోకూడదు. ఏంటి? ముందే చెప్పేశాడు. ఏంటి అది? మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించి మాట వలన కలుగును. అంటే ఏది పడితే అది మాట్లాడడం వల్ల కాదు, మేము ప్రకటించిన విశ్వాసవాక్యం వలన విశ్వాసం కలుగును. వాళ్ళు ప్రకటించిందే విశ్వాసవాక్యం, వాళ్ళు ప్రకటించిన దాన్నే మనం విశ్వసించాలి, దాని గురించే మాట్లాడాలి. వాళ్ళదే విశ్వాసవాక్యం. వాళ్ళది కాని దాన్ని ఏది నమ్మినా అది మీరు ట్రాప్. సాతానగాడు మనకి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ట్రాప్. సాతానగాడు ఏం చేస్తున్నాడట? గేలం వేసి గుచ్చిలాగుతున్నాడట, ఉరులు ఒగ్గి చిక్కించుకునిచున్నాడట, వలలకు బలులు అర్పిస్తున్నాడట. తెలుసా మీకు సంగతి? ఇదంతా సాతాను ట్రాప్. మనకు ఆశ చూపి, యేసుప్రభు వారికి అయితే లోకరాజ్యాలను ఎలాగైతే ఆశ చూపి ఆయన్ని మొక్కించుకోవాలనుకున్నాడో, అలాగే మనకి ఇలాంటి ట్రాప్ వేసి
మనల్ని వాక్యానికి భిన్నంగా పక్కకి పెట్టి కల్లో కనిపించే ఆయన్ని దేవుడని చెప్పించుకుని యేసు గురించి ఏం మాట్లాడినా దేవుని గురించే మాట్లాడుతున్నాం అనే పొజిషన్లోకి మనల్ని తీసుకొచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ముగించేద్దాం. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా. చూడండి 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వం సంభవించి అంటే ఎవరిలో? క్రైస్తవులు భ్రష్టులు అయిపోతారు. ఎలా భ్రష్టులు అయిపోతారంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఏది దేవుడు అనబడినో అంటే వాక్యం, ఏది పూజింపబడినో అంటే వాక్యం, దానంతటిని ఎదిరించచ్చు. అంటే అది చాలా ఎక్కువ ఉంది మన దగ్గర, బైబిల్ రూపంలో ఉంది మనకి. ఎదిరించచ్చు, దానికి అంతటికి పైగా. వాడు తను హెచ్చించుకుని ఎవడా వాడంటే ధర్మ విరుద్ధ పురుషుడు, ఈ బైబిల్కి విరుద్ధమైన వాడు ఎవడంటే సాతాను. దాని అంతటికి పైగా తను హెచ్చించుకుంటూ వాడు వెలుగుదూతలా కనపడతాడు, వేషం ధరించుకుంటాడు. అంటే దేవుళ్ళు కనబడేవాడు ఎవరంటే సాతానే. ఇంక అందులో నో క్వశ్చన్. యేసుప్రభువారు దేవుళ్ళ కనపడ్డా, ఇక నీకు వాక్యమే దేవుడు అనబడింది. ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను, ఇంక ఇది నమ్మండి. రెండో రాకడకు వచ్చేటప్పటికి, సిచ్యువేషన్ వచ్చేటప్పటికి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, వాక్యం పరిపూర్ణం అయిపోయిన తర్వాత చాలా రకాలుగా మనం మోసం చేయడానికి ఏర్పరచబడిన వారిని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మీరు వాక్యానికే కట్టుబడి ఉండిపోండి. ఏ విధముగానైనను ఎవడును మోసపరచనివ్వకండి, ఏ విధంగా అవకాశం ఇవ్వకండి. వాక్యమే దేవుడు. కాబట్టి అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? మళ్ళా కిందకు వచ్చేటప్పటికి 9వ వచనం, భ్రష్టులుగా విశ్వసించకూడని విశ్వాసాన్ని కలిగి ఉండి, వాక్యానికి భిన్నంగా నమ్మకం కలిగి ఉండి భ్రష్టులైపోయి నరకానికి పోతున్నారు. ఎవరో? క్రైస్తవులు. వాళ్ళ కోసం చెప్తున్నాడు. నశించుచున్నవారు, భ్రష్టులై నాశనానికి వెళ్ళిపోతున్నవారు అంటే వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. అంటే వాక్య ప్రకారంగా బ్రతకాలి, వాక్యం ఏం చెప్పిందో అదే మాట్లాడాలి. అవలంబింపకపోయారు కనుక వాని రాక, వాడు వస్తూనే ఏమంటాడంటే టచ్ అను, ఇక ఏంజిల్స్ వెళ్ళిపోతున్నారు కనపడరు అంటాడు. అదే ప్రవీణ్ కుమార్ అయితే మీరు చూడండి, అంతా చూపిస్తూ ఉంటుంటారు, అంతా టీవీలో మనకు అదే చూపిస్తున్నారు. ఎందుకంటే టీవీ అంత పెద్ద మీడియా ఉన్నప్పుడు చక్కని వాక్యం చెప్పక వాళ్ళు మారని మనం వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోకూడదు, నువ్వు వాళ్ళ రూట్లోకి వెళ్ళకూడదు, వాళ్ళే నీ రూట్లోకి వస్తాడని ఇర్మియాతో చెప్పాడు తెలుసా? ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఎప్పుడు దేవుని సేవకుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళ కోసం మనం మారకూడదు, వాక్యం కోసం వాళ్ళు మారాలంతే. మన వాక్యాన్ని మాత్రమే చెప్పాలి. సత్య విషయం మనం ప్రేమను అవలంబింపబోయారు కనుక వాని రాక, వస్తూనే వాడు అబద్ధాన్ని నమ్మడానికి సమస్తమైన బలంతో, ఏంటి అడిగి బలం అంటే నానా విధములైన సూచక్రియలతో, మహత్కార్యం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను వారిలో సాతాను కనపరిచి బలం అనుసరించిండు. మరి దేవా నువ్వేం చేస్తున్నావు? కాపాడలేదంటే నేనేం చేస్తాను? చెప్పిస్తున్నాను. వాడి సత్య విషయమైన ప్రేమను అవలంబించాలని చెప్పిస్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మట్లేదు. ఇదిగో ప్రభు హృదయం తలుపు నద్దుండి తట్టుచున్నాడు, తీరు ఓపెన్, నో డోర్ ఓపెన్. కళ చెప్పానంటే ఆలకిస్తారు. ఎప్పుడు వదిలేస్తాడనేసి వింటున్నారు కదండి. అప్పుడు ఏమంటాడు చూడండి, ఇందుచేత దేవుడు కూడా విసిగిపోయి సత్యం నమ్మక దుర్నీతి ఎందు, అంటే బైబిల్కి బయటదంతా ఏంటనుకుంటున్నారు? దుర్నీతి. అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు మనకు కావాలి తీసేసాడు. సంచి కరువుగా ఇచ్చాడు చూసారా ఆత్మని, మనల్ని కాపాడడానికి. ఆత్మని తీసేసి వదిలే. మీరు ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతారో అప్పుడు మళ్ళీ ఒకవేళ అవకాశం ఉండొచ్చు. కాబట్టి అది మీ ఇష్టం. చూడకపోతేనే ధన్యులు. మనం చూడకుండా నమ్మిన వాళ్ళకే ఆత్మరక్షణ ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇది గ్యారంటీ అనమాట. ఆ మాట ఒకటి తీసి మనం ముగిద్దాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయన చూడకపోయినా మీరు ఆయన ప్రేమిస్తున్నారు. ప్రేమించాలి. ఆనాటి కాలంలో వాళ్ళు చూడకపోయినా ప్రేమించారు. చూడకపోయినా చాలామంది నమ్మారు సువార్త వినేసి. జస్ట్ ప్రసంగం, అపోస్తుల కార్యాల్లో ప్రసంగం ఎంత ఉంటుందండి? 1 అధ్యాయం ప్రసంగం ఉంటుంది అంతే కదండి.
పెంతెకొస్తు దినాన ఆయన లేచి మాట్లాడినప్పుడు పేతురు గారు జస్ట్ ఒక అధ్యాయంలో సగం నుంచి ప్రారంభమవుతుంది. దానికే 3000 మంది మారిపోయారు. మనం బైబిల్ అంతా చదివినా కానీ మారం. అంటే తేడా మనలో ఉందా, బైబిల్లో ఉందా? మనమే పెద్ద తేడా. వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వెంటనే మారిపోయారు. మనకి ఏదో చూసిన దాకా మారం, ఏదో జరిగినంత వరకుని. మీరు కన్నులారా చూడ విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలం. ఆత్మరక్షణ అనేది కన్నులారా చూడకపోయినా విశ్వసిస్తే వాక్యాన్ని బట్టి దానికి ఫలమే, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. వాళ్ళు అలా ఆనందించారు, నేనైతే అలాగే ఆనందిస్తున్నాను. మరి మీరు ఎలా ఆనందిస్తారు? యేసుప్రభువు వారు మనుషుల ఆత్మలు రక్షించడానికే వచ్చారు. ఆ లోకాన్ని విడిచిపెట్టి ఆత్మ రక్షింపబడ్డానికి, ఎటు సాతాను మాయలో పోకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే బోధను మనకిచ్చాడు. ఈ బోధను మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగానైనా మనం తప్పించుకోలేం, మోసపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్త. విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా ఓపికతో విన్నారు. కాబట్టి ఇదంతా మీ అదృష్టమని భావించి ఒకసారి ఆలోచించండి. ఆలోచించి తప్పు అయితే మానేయండి, పర్వాలేదు. డైరెక్ట్గా నాతోటి తప్పు అని చెప్పండి. లేదు ఇది బెటర్ అంటే ఖచ్చితంగా ఇందులో మనకి ఏ విధమైన అవకాశం లేదు మోసపోవడానికి అనుకుంటే నమ్మండి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, మీ కుమారుడు మీతో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చారంటే మా పాపక్షమాపణ కోసం సిలువలో రక్తాన్ని కార్చడానికి తండ్రి, అలాగే మా ఆత్మలు రక్షించడానికి ఆయన వచ్చారు. మా ఆత్మలు రక్షణలో ఉండడానికి ఆయన బోధను అప్పగించారు తండ్రి. ఆ బోధలో మేము ఉంటూ, ఆ బోధలో మమ్మల్ని మేము కట్టుకుంటూ నేను విశ్వాసమందు బలవంతులుగా వృద్ధి పొందుతూ తండ్రి నాయన, ఈ విశ్వాస యాత్రను మిమ్మల్ని చూడకుండానే, మీ కుమారుని చూడకుండానే దానికి ఫలాన్ని, అనగా ఆత్మరక్షణ పొందేవారుగా మమ్మల్ని ఉంచమని విన్న మీ పిల్లలు తండ్రి నాయన విని విడిచిపెట్టేవారుగా కాకుండా అలాగున్నవో లేవో పరిశీలించి వాస్తవాన్ని గ్రహించి తండ్రి నాయన 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా ఫలించే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా మరి మోషే గారు వాళ్ళ మిస్సెస్కి తండ్రి నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. సంవత్సరం నాయన గడుస్తుంది తండ్రి నాయన, కృతజ్ఞతగా ఈ కూడికి పెట్టారు. అలాగే నాయన వారి చేతి పని వారికి స్థిరపరిచి తండ్రి నాయన వారి జీవనోపాధి విషయంలో ఏ విధమైన బెదురు ఏమీ లేకుండా తండ్రి నాయన ఉంటూ తండ్రి నాయన సుఖంగా మీరు అనుభవించటకు సమస్తం ధారాళంగా చేయగలరు వారిని ఆలోచిస్తూ సత్క్రియల విషయంలో తండ్రి నాయన మరి రాబో కాలానికి మంచి పునాది వేసుకునేవారుగా, మీ పిల్లలు నీతి ఫలాన్ని వృద్ధి పొందించుకునేవారుగా సమస్త విధములైన కృపను వారి ఎడల వర్ధిల్లింపు చేయండి. దాసు గారి ఆరోగ్య విషయంలో మీరు కృప చూపించండి. అలాగే ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న మీ పిల్లలందరికీ రక్షణ ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు ఆయన. రక్షణ లేని వారు కూడా రక్షణలోనికి రావడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన. ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి నాయన. ఈ కరోనా బారి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ లెక్కలో ఉంచారు తండ్రి నాయన. అలాగే ఈ ఇచ్చిన అవకాశాన్ని తండ్రి నాయన మీ కొరకు రక్షణలో ఎదగడానికి మేము ఉపయోగించుకునేవారుగా, జాగ్రత్తగా మీ మాటల ప్రకారంగా సత్య విషయమైన ప్రేమను అవలంబించే ధన్యతను కూడా మీ పిల్లలకు ప్రసాదించమని, జరగబోయే తక్కిన మరి భోజన ఏర్పాటు కార్యక్రమం విషయాల్లో కూడా దీవించండి. ఏ విధమైన లోటుపాట్లు కలగకుండా మీ పిల్లలు ఆహ్లాదకరంగా అనుభవించి తండ్రి నాయన తృప్తి పొంది నాయన మిమ్మల్ని మహింపరిచేవారిగా మీ పిల్లలు ఉన్నట్లుగా, మీకు కృతజ్ఞులుగా ఉన్నట్లుగా దీవించమని, వెళ్తున్న మీ పిల్లల్ని ఈ కార్యక్రమాలు ముగించుకుని వెళ్తున్న మీ పిల్లల్ని క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చమని మీ ప్రియ కుమారుడిని మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదాకాలతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.